Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. నిన్న మొన్న న్యూస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఊబర్ లాంటి కంపెనీస్ మేము ఏ స్టాప్ చేస్తున్నాం వాడట్లేదని చెప్పి ఒక స్టేట్మెంట్. ఎంటర్ప్రైజ్ కంపెనీలు వాడినప్పుడు వాళ్ళకి టోకెన్ బేస్డ్ వాడతారు, మీకు అన్లిమిటెడ్ ఉండదు. మైక్రోసాఫ్ట్ ఇస్ రిచెస్ట్ కంపెనీ, వాడే దెబ్బ తట్టుకోలేక ఇప్పుడు ఏ ఆపేమని చెప్పాడు. ఒక 40,000 రూపాయలు ఇంజనీర్ చేసే పని ఏతో చెప్పేస్తే పడే $500 అయిపోతుంది. నెగిటివిటీ, చెడు అనేది, బ్యాడ్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది అంటే మాసివ్ గా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోద్ది. దానికి అందరూ అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఇంకా అయిపోయింది, ఏం లేదు, ఐటీ వాళ్ళ బ్రతుకులు అయిపోయింది, ఈ బ్రతుకులతో రియల్ ఎస్టేట్ అయిపోయింది, ఈ బ్రతుకులతో ఇది అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది. ఇంటికి రీజన్ ఏ అని చెప్పారు. సార్ ఏంటి మొన్నటి దాకా అసలు అన్నింటిని రీప్లేస్ చేసేస్తుంది, జాబులు పోతాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్దని చెప్పి నిన్న మొన్న న్యూస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఊబర్ లాంటి కంపెనీస్ మేము ఏ స్టాప్ చేస్తున్నాం వాడట్లేదని చెప్పి ఒక స్టేట్మెంట్. ఏంటంటే అయిపోవడం ఏంటి, సడన్ గా ఉన్నటువంటి ఈ ట్విస్ట్ ఏంటి? మళ్ళీ మనం వాడే వేరు, ఎంటర్ప్రైజ్ కంపెనీస్ వాడే వేరు. మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే $20 అన్లిమిటెడ్ అని వాడుకుంటాం. ఫ్రీగా వాడితేనేమో ఈ రోజు అయిపోయిందంటే ఆపేస్తుంది, మొత్తాన్ని సబ్స్క్రిప్షన్ చేపిస్తుంది మనతో. అంటే ఇన్నట్టుగా మన దగ్గర కూడా డబ్బులు వేపేస్తాం, ఏది ఫ్రీగా రాదు కదా. కానీ ఎంటర్ప్రైజ్ కంపెనీలు వాడినప్పుడు వాళ్ళకి టోకెన్ బేస్డ్ వాడతారు, మీకు అన్లిమిటెడ్ ఉండదు. మీరు ఎంత వాడితే దానికి టోకెన్ బేస్డ్ బిల్ చేసుకుంటూ పోతారు. ఆంథ్రోపిక్ ఏఐకి $5 బిలియన్ బడ్జెట్ అలొకేట్ చేసింది మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ ఇస్ రిచెస్ట్ కంపెనీ, వాడే దెబ్బ తట్టుకోలేక ఇప్పుడు ఏ ఆపేమని చెప్పాడు. ఏ వాడటం ఆపేది, ఎందుకంటే వాళ్ళు వాడుతున్న టోకెన్స్ చూసుకుంటే అక్కడ బిల్లింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఏం చెప్పాము ఉండదాకా నరేటివ్, మ్యాన్ పవర్ డిపెండ్స్ తగ్గిపోద్ది, ఏ అన్ని పనులు చేస్తే నాకు కాస్ట్ తగ్గిపోద్ది అని ప్రొజెక్షన్ ఇచ్చుకున్నారు కంపెనీలు. ఇప్పుడు మ్యాన్ పవర్ తగ్గించినా ఉన్న మ్యాన్ పవర్ వాడే టోకెన్స్ విపరీతమైన కాస్ట్ అయిపోతుంది. ఒక 40,000 రూపాయలు ఇంజనీర్ చేసే పని ఏతో చెప్పేస్తే పడే $500 అయిపోతుంది. ఆ రిపిటేటివ్ అది పర్ఫెక్ట్ వచ్చేంత వరకు మీకు అదే నడిపిస్తుంది, ఫెయిల్ అయింది మళ్ళీ నడిపిస్తుంది, మీకు దవట్లా నీరులాగా వెళ్ళిపోతుంది. అది బిల్ చూస్తే ఫుల్గా వచ్చేస్తుంది. ఆ తప్ప మైక్రోసాఫ్ట్ చేతిలో తీస్తుంది. ఊబర్ రోడ్ కూడా చేశాడు. ఊబర్ రోడ్ కూడా వాళ్ళు ఏదో అనుకుని 1 yearకి అలర్ట్ చేసిన బడ్జెట్ ఇప్పటికి అయిపోయింది. అంటే క్యాలెండర్ ఇయర్కి అలర్ట్ చేసింది ఫస్ట్ 4 months లోనే అయిపోయింది. 4.5 months లో 1 year బడ్జెట్ అయిపోయింది. వాళ్ళ సిటీఓ ప్రజెంటేషన్ ఇస్తే దానికి ఇట్సెల్ఫ్ ఆ ప్రజెంటేషన్ కే $20 millions స్పెండ్ అయింది. 2 or 3 hours presentation. సో వాళ్ళు ఇలా చెప్పారు, ఇప్పుడు వాళ్ళు ఆపేస్తున్నారు. సో మ్యాన్ పవర్ చీప్, ఏ చీప్ కాదన్న విషయం తెలిసింది. దీనికి మనం ఎంత ప్యానిక్ అయిపోయాం, అవును ఇంకెవడు ఉండడు లేపేస్తుంది కదా. అందుకే దీనికి ఇనిషియల్ డేస్ లో కంగారు పడిపోతుంది కదా. నెగిటివిటీ, చెడు అనేది, బ్యాడ్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది అంటే మాసివ్ గా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోద్ది. దానికి అందరూ అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఇంకా అయిపోయింది, ఏం లేదు, ఐటీ వాళ్ళ బ్రతుకులు అయిపోయింది, ఈ బ్రతుకులతో రియల్ ఎస్టేట్ అయిపోయింది, ఈ బ్రతుకులతో ఇది అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది, అన్నిటికీ రీజన్ ఏ అని చెప్పాం. కానీ ఇప్పుడు జరిగింది ఏదన్నా లేకపోయినా పోయినవి తక్కువ, పొరకలేవాయి, కానీ పోనోళ్ళంతా ఈరోజు స్ట్రెస్లో బ్రతికారు. ఇన్ని రోజులు బీపీ టాబ్లెట్ ఇంకోటి పెంచుకొని, డయాబెటీస్ పెంచుకొని బ్రతికారు. ఇప్పుడు ఏమైంది, ఏదైనా నిజం నిలకడ మీద బయటకు వస్తున్నట్టుగా నెమ్మదిగా పెద్ద అవుట్కమ్ బయటకు వస్తే అంత ఇమ్మీడియట్గా ప్యానిక్ అవ్వద్దు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. సో పోయినాయి జాబులు. మన వన్ ఆఫ్ ద క్లయింట్ ఇంతకుముందు చెప్పట్టున్నాం, ఆయన జాబ్ పోయింది, ఆయనకి మళ్ళీ జాబ్ వస్తే వెళ్లకుండా ఇప్పుడు మొత్తం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాడు. నేర్చుకొని నా ఈజ్ గెటింగ్ అంటే బెటర్ ప్లేస్మెంట్ వచ్చేసింది, డబుల్ ది ప్యాకేజ్కి వెళ్ళిపోయాడు. సేమ్ ప్యాకేజ్ ఆఫర్ వస్తే పోలే. ఇప్పుడు ఏదో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేశాను సార్, ఫ్యూచర్ ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అంటే కాస్ట్ తగ్గించడానికి ప్రాపర్ ప్రాంప్ట్ ఇవ్వాలి, మీరు ప్రాంప్ట్ రాంగ్ ఇస్తే మళ్ళీ ఇచ్చి టోకెన్స్ కన్జ్యూమ్ అయిపోతాయి అని చెప్పేసి ఇలాంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో లైఫ్ సెట్ అయిపోయింది, ఈవెన్ వెరీ బిగ్ ప్యాకేజ్ వెళ్ళిపోయాడు. సో కాబట్టి పానిక్ అవ్వద్దు. టెక్నాలజీ అనేది మనకు తెలదు, అంటే మనం కాదు, బయట వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా దీన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి న్యూస్ మొత్తం రివర్స్ అయిపోయింది కదా. చూసారు ఎన్ని నెగిటివ్ లో, అటేమో ఎకానమీ అని, క్యాష్ విత్డ్రాయల్ అని, ఇదని వార్ అని, క్రూడ్ అని, గోల్డ్ అని, ఏ అని, ఇప్పుడు ఒక్క ఏ పాజిటివ్ వచ్చే లోపల నెగిటివ్ మళ్ళీ వేరే ఎత్తుకున్నాం. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అదే సార్, మీరు అన్నట్టు ఇంతకుముందు ఆ నెగిటివ్ ఎందుకు ఎంత స్ప్రెడ్ అవుతుందంటే పాజిటివ్ చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే వర్క్ అవుతుంది. అది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, మల్టిపుల్ రీజనరేషన్స్ వల్ల కాస్ట్ పెరిగిపోతుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి అని చెప్పే వాళ్ళు ఉన్నా కూడా దాని వదిలేసి ఏ వాళ్ళ జాబ్స్ పోతాయని ప్రాపగండా ఎక్కువైపోయింది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా ఫేస్ చేయాలి, అది కదా సొల్యూషన్ వైపు చూడాలి. ప్రాబ్లం ఎంత పెద్దగా చూస్తే ఏం చేస్తారు మీరు, వాట్ ఈస్ సొల్యూషన్ ఫర్ ఇట్ అయినా చూడాలి కదా. అది లేదు సార్, అది మిస్ అయిపోయింది. సో ఎస్, దిస్ ఆల్ న్యూస్ ఇస్ మనకు అంత తెలదు, నేను రీసెర్చ్ చేయలే, టైం స్పెండ్ చేయలే, ఏదో చూసింది మీరు అడిగారని ఇప్పుడు చూసి చెప్తున్నాను. కానీ ఎస్, సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ కొంచెం రిలాక్సేషన్ కదా ఐటీ వాళ్ళకి. అదేమో 40 ఏళ్ళకి పని చేస్తున్నాం, ఆడేమో ఇన్ని కదా. ఇట్లా ఇవన్నిటి వల్ల ఐటీ స్టాక్స్ విపరీతంగా పడిపోయినాయి సార్. ఐటీ ఇండెక్స్ ఇప్పుడు ఏమన్నా స్టార్ట్ అవ్వాలి, ఏమన్నా కాస్త రికవరీ స్టార్ట్ అవ్వాలి కదా. రూపీ డిప్రెషన్ కూడా ఐటీకి ఇన్కమ్ పెరగాలి, ఇవన్నీ ఉంటాయి. ప్రతిదానికి ఒకటి అదర్ సైడ్ ఉంటుంది అలా. సో అంత పానిక్ కావాల్సిన అవసరం లేదని ఇప్పుడు ప్రూవ్ అయింది. అది మనం క్రియేట్ చేసిన న్యూస్, మనం క్రియేట్ చేసుకున్న పానిక్నెస్ అంత అవసరం లేదని ప్రూవ్ అయింది కదా. ఇట్స్ గుడ్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ.
ఐటీ వాళ్ళు హ్యాపీగా ఊపిరి పీల్చుకోండి, ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏదో నేర్చుకోండి. ఒకవేళ అంటే మనం ఇంతకుముందు అన్నట్టుగా ఏ బ్యాక్ బోన్ మొత్తం డేటా సెంటర్ వైపు ఏం ఆపర్చునిటీస్ వస్తాయి అది చూసుకోండి కదా. దీనివల్ల మార్కెట్లో కూడా స్టాక్ మార్కెట్ ఆపర్చునిటీస్ వస్తాయి, పవర్ సెక్టర్ బాగా చేస్తుంది, కంప్యూటర్ పార్ట్స్ అన్ని బాగా చేస్తాయి, రియల్ ఎస్టేట్ విల్ డూ గుడ్. ఇప్పుడు డేటా సెంటర్స్లో REITs ఉంటాయి, ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ డేటా సెంటర్స్ వస్తున్నాయి, SPVs ఫామ్ చేస్తున్నాయి, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని చెప్పి డేటా సెంటర్స్ ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ వస్తుంది, ఎక్కువ రెంట్ ఇల్లు వస్తుంది. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఎ గుడ్ న్యూస్. AI గురించి పానిక్ ఇంతకుముందు అయినంత అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి రైతులో ఒక ఆపర్చునిటీ ఉంటుంది ఖచ్చితంగా. దాని గురించి చూడాలి కానీ పానిక్ అవ్వకూడదు. దట్స్ ద హోల్ పాయింట్.